Hi guys, welcome back again. Today we are going to discuss about one of the important questions from third sem physics anamata. So adentante derive what is electric flux and derive an expression for Gauss theorem in electrostatics. సో బేసిక్గా గాస్ థీరం అనేది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి ఉంటుంది. సో బేసిక్గా క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ దెన్ డెరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ గాస్ థీరం అని క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది ఇది ఎగ్జామ్లో. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ సెమ్ ఫిజిక్స్లో తప్పకుండా ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు అసలు. సో అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఏముందో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత గాస్ థీరం గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఏదో ఒక ఛార్జ్, ఇది ఏదో ప్లేస్ అనుకుందాం. సో ఇది ఏదో ఒక రీజియన్ ఆఫ్ స్పేస్ ఈ పేపర్. అయితే ఇప్పుడు ఈ రీజియన్ ఆఫ్ స్పేస్లో ఏదో ఒక ఛార్జ్ క్యూ పెట్టినాం అనుకోండి, మనం ఏమవుతుంది, ఈ రీజియన్ ఆఫ్ స్పేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అవునా కదా? సో వెన్ ఏ స్టేషనరీ ఛార్జ్, ఏదో ఒక ఛార్జ్ అనేది పెట్టినప్పుడు మనం దాని చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే బేసిక్గా మనకి తెలుసు. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నప్పుడు ఏంటి, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి పాస్ అవుతుంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం, ఇలాగ యారో లైన్స్ ఇచ్చి రిప్రజెంట్ చేస్తాం కదా. ఇది ఏ డైరెక్షన్లో అయినా ఉండొచ్చు. నేను ఇక్కడ ఈ డైరెక్షన్లో రిప్రజెంట్ చేసిన, నార్మల్గా ఏదైనా డైరెక్షన్లో ఉండొచ్చు, అవునా కదా? సో బేసిక్గా ఇప్పుడు ఏదో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందనుకోండి, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల నేను ఒక సర్ఫేస్ పెట్టినా. ఈ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనం. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి పాస్ అవుతుంటాయి కదా, అవుతుంటాయి. సో ఈ సర్ఫేస్ని పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతాయో దాన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ దిస్ సర్ఫేస్ అని చెప్తామన్నమాట, అంతే. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏం లేదు, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సులు పాస్ అవుతూ ఉండాలి. అవి ఏ డైరెక్షన్లో పాస్ అవ్వాలి, నార్మల్ డైరెక్షన్లో పాస్ అవ్వాలి. నార్మల్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డైరెక్షన్, అంతే కదా? సో బేసిక్గా పర్పెండిక్యులర్ డైరెక్షన్ అనేది ఎట్లుంటుందో ఒక ఎగ్జాంపుల్తోని చూద్దాం ఇప్పుడు మనం. ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ పేపర్ అనేది ఇట్లా పెట్టినా అనుకోండి నేను. ఇప్పుడు నార్మల్గా ప్లేస్ అంటే ఇట్లానే ఉంటుంది కదా మనకి ఇప్పుడు. సో ఈ ప్లేస్కి నేను ఇట్లా ఒక సర్ఫేస్ పెట్టినా. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలాగ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఏంటి, ఈ పేపర్కి ఇలాగ ఉంటే ఇది 90 degrees ఆర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఓకేనా, అర్థమవుతుందా? ఈ సర్ఫేస్కి నార్మల్ డైరెక్షన్ అంటే ఇది. సో బేసిక్గా మనకి 3D స్పేస్లో ఇలాగ పోతుంటుంది అనమాట. సో ఈ డైరెక్షన్లో ఎన్ని లైన్స్ ఆఫ్ నార్మల్ ఫీల్డ్ లైన్స్ పోతుంటాయో అవి అవి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే అంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్పొచ్చు మనం. సో బేసిక్గా అర్థమవుతుందా? ఏం లేదబ్బా, ఇప్పుడు ఈ పేపర్ అనేది ఉంది కదా, ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే దీని నుంచి ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతుంటాయో అది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ దిస్ సర్ఫేస్, అంతే. సో ఇప్పుడు చూద్దాం దీని డెఫినేషన్ ఏందో ప్రాక్టికల్గా. సో వెన్ ఏ సర్ఫేస్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే ఏదో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఒక సర్ఫేస్ పెట్టినా నేను. అయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్రాసింగ్ ద సర్ఫేస్ ఇన్ ఏ డైరెక్షన్ నార్మల్ టు దట్ సర్ఫేస్. సో ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్రాసింగ్ ద సర్ఫేస్. సో ఆ సర్ఫేస్ని ఎలాగ క్రాస్ చేయాలి ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ అని అంటే నార్మల్ టు ద సర్ఫేస్. అయితే ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఇది సర్ఫేస్, దీనికి నార్మల్ డైరెక్షన్ అంటే ఇది. సో ఈ డైరెక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాస్ అవుతుంటాయో దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ దట్ సర్ఫేస్. సో ఆ సర్ఫేస్ నుంచి పోతున్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్తాం. అర్థమవుతుందో? జస్ట్ 2-3 పాయింట్స్ రిమెంబర్ చేసుకుంటే చాలు. అదేంటి, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ దెన్ నార్మల్ డైరెక్షన్, సర్ఫేస్, 3 పాయింట్లు గుర్తుపెట్టుకొని రాస్తే చాలు ఎగ్జామ్లో డెఫినేషన్. అండ్ దెన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ డినోటెడ్ బై φe. సో బేసిక్గా దీన్ని φe రిప్రజెంట్ చేస్తాం. నార్మల్గా మనం ఫస్ట్ సెమిస్టర్లో ఫ్లక్స్ గురించి చదివినప్పుడు ఏం చదివినాం మనం, ఫ్లక్స్ని φతో డినోట్ చేస్తామని చదివినాం. φ అంటే ఏంటి, ఇది. సో φ ఇది పర్టికులర్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాబట్టి ఇక్కడ ఒక ఈ పెడితే చాలు, ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అయిపోద్ది. సో దీనికి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ముందు చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ φ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ E.ds ది ఇంటిగ్రల్ అంటే ఏంటి, ఇది ds అంటే ఏంటి, సర్ఫేస్ ఇంటిగ్రల్ కదా. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ అండ్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వచ్చేస్తుంది. సో E.ds అంటే ఇది డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఈ ds cos θ అని కూడా రాయొచ్చు. సో ఈ ఫార్ములా ఒకటి రిమెంబర్ చేయండి, మనకు గాస్లో లోపల యూజ్ అవుతుంది, అంతే. సో ఇప్పుడు గాస్లో ఏముందో డిస్కస్ చేద్దాం. గాస్లో ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇది ఒక సర్ఫేస్ ఉంది కదా. సో ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్ఫేస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా కదా? సో ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని మనం φeతో డిస్కస్ చెప్తామని ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో ఈ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ది ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై దిస్ సర్ఫేస్ అని మనకి
గాస్లా చెప్తుంది అనమాట. సో బేసిక్గా ఏం లేదు, దిస్ ఫై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ అని గాస్లా చెప్తుంది. లెట్ us డిస్కస్ అబౌట్ ది గాస్లా నౌ. సో ఫస్ట్ గాస్లా, ఇప్పుడు గాస్లా చూద్దాం. సో గాస్లా స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ది 1/ε టైమ్స్ టు ది టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ దట్ సర్ఫేస్. అంటే గాస్లా ఏం చెప్తుంది ఇప్పుడు అని అంటే, ఏదో ఒక సర్ఫేస్ నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వస్తుంది కదా, ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ క్లోజ్డ్ సర్ఫేస్, అది దట్ ఈజ్ ఈక్వల్ టు ది, అది దేనికి ఈక్వల్ అని చెప్తుంది, 1/ε టైమ్స్ టు ది టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ దట్ సర్ఫేస్. అంటే ఒక సర్ఫేస్ నుంచి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వస్తుందో అది 1/ε టైమ్స్ టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ దట్ సర్ఫేస్కి ఈక్వల్ అని చెప్తుంది. సో బేసిక్గా ఏం లేదు, ఇది చూడండి మ్యాథమెటికల్గా చూస్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5 అనుకుందాం. సో 5కి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఆర్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ని ఈడిఎస్ కాస్ థీటా అని రాసామని ఇంతకుముందు చెప్పినాం. ఈ 3 జస్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్నే రిప్రజెంట్ చేస్తున్నాయి, అవునా కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిస్కస్ చేసినాం కదా. సో ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్నే రిప్రజెంట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ది Q/ε టైమ్స్ అని చెప్తుంది గాస్లా. అంతే, ఈ Q/ε గుర్తుపెట్టుకోవాలి మనం. గాస్లా అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు Q/ε గుర్తుపెట్టుకుంటే చాలు, గాస్లా వచ్చేస్తుంది. గాస్లా ఏం చెప్తలేదు, ఇప్పుడు ఒక సర్ఫేస్ నుంచి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వచ్చిందో అది ఈక్వల్ టు Q/ε టైమ్స్ అని చెప్తుంది, అంతే. సో ఇప్పుడు దీన్ని ప్రూఫ్ చూద్దాం. ఇది ఎలాగో ఇప్పుడు ప్రూవ్ చేయాలి మనం. సో గాస్లా గురించి చెప్తున్నాం కదా, దీని స్టేట్మెంట్ ఇది చెప్పింది మనకి. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయడం ఫర్దర్ ప్రూఫ్లో చూద్దాం. ఇది ప్రూఫ్ అనైనా చెప్పొచ్చు, లేకపోతే గాస్లా ఎక్స్ప్రెషన్ అనైనా చెప్పొచ్చు. సో ఇప్పుడు చూద్దాం అదేంటో. సో ఇప్పుడు ప్రూఫ్ కోసం నేను ఏం కన్సిడర్ చేస్తున్నా అంటే, ఏదో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నా. అది ఏ షేప్లో అయినా ఉండొచ్చు, ఏదో ఒక షేప్. ఇది కంప్లీట్ రౌండర్ షేప్ అని లేదు, ఏం లేదు, ఏదో ఒక షేప్లో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ కన్సిడర్ చేసిన నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ క్లోజ్డ్ సర్ఫేస్ది ఏరియా ఎస్ అనుకుందాం, ఓకేనా. సో ఏరియా ఎస్ అనుకుంటున్నా. ఆ తర్వాత ఈ సర్ఫేస్ లోపల ఏదో ఒక ప్లేస్ ఓ దగ్గర ఒక ఛార్జ్ క్యూ పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఛార్జ్ క్యూ పెట్టినా నేను. ఛార్జ్ పెడితే ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, అంతే. అయితే ఇప్పుడు నేను దీని ప్లేస్ ఈ సర్ఫేస్ లోపల ఒక ఛార్జ్ క్యూ పెట్టినా. ఆ తర్వాత ఇంకేం కన్సిడర్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను గాస్లా ప్రూవ్ చేయాలి కాబట్టి ఒక పాయింట్ పీ కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక పాయింట్ పీ కన్సిడర్ చేసిన అనుకోండి, నేను ఈ ప్లేస్లో ఒక పాయింట్ పీ కన్సిడర్ చేసిన. అండ్ దెన్ ఈ ఓ నుంచి ఈ పాయింట్ పీకి మధ్య డిస్టెన్స్ లెట్ us కన్సిడర్ ఇట్ యాజ్ ఆర్. ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పాయింట్ ఓ టు పాయింట్ పీ అనుకుందాం. సో ఇదే ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జామ్లో రాయడానికి కాబట్టి ఒకసారి ఎట్లా రాయాలనేది ఇంగ్లీష్లో చెప్పేస్తా. సో లెట్ ఏ ఛార్జ్ క్యూ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఓ విత్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. సో ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్, దీని దగ్గర పాయింట్ ఓ దగ్గర ఒక ఛార్జ్ క్యూ పెట్టినా నేను. ఆ తర్వాత ఆఫ్ ఏరియా ఇస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఈ క్లోజ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా వచ్చేసి ఎస్ అని చెప్తున్నాం. ఆ తర్వాత కన్సిడర్ పాయింట్ పీ ఆన్ ది సర్ఫేస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఫ్రమ్ పాయింట్ ఓ. సో ఈ పాయింట్ ఓ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పీని కన్సిడర్ చేసినాం మనం. ఇప్పుడు లెట్ us కన్సిడర్ అ స్మాల్ ఏరియా అరౌండ్ పీ. సో ఈ పాయింట్ పీ చుట్టూ ఒక చిన్న స్మాల్ ఏరియా ఇది ఉంది కదా, ఇంత చిన్న ఏరియాని కన్సిడర్ చేద్దాం. లెట్ us స్మాల్ ఏరియా డిఎస్ అనేది కన్సిడర్ చేసినాం అనుకోండి. ఇప్పుడు అయితే ద నార్మల్ టు దిస్ సర్ఫేస్ డిఎస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది వెక్టర్ డిఎస్. సో ఇప్పుడు ఈ చిన్న ఏరియాకి నార్మల్ డ్రా చేయాలంటే ఇదిగోండి ఇలాగా నార్మల్ డ్రా చేయొచ్చు మనం ఈ చిన్న సర్ఫేస్కి, సరేనా. ఈ చిన్న ఏరియాకి ఒక నార్మల్ డ్రా చేసినాం, డిఎస్ బార్ అనేది ఒక నార్మల్ డ్రా చేసినాం దీనికి, ఇదిగోండి ఈ డైరెక్షన్లో. ఆ తర్వాత అండ్ దెన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ టీటా విత్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ పాయింట్ పీ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చేసి ఇదనమాట, ఓకేనా. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. అండ్ దెన్ ఈ చిన్న ఏరియాకి నార్మల్ డ్రా చేస్తే మనకి దేంతో రిప్రజెంట్ చేసినాం, డిఎస్ బార్తోని రిప్రజెంట్ చేసినాం. వీటి రెండింటికి మధ్యలో యాంగిల్ ఏముంది, టీటా ఉంది, ఓకేనా. సో అయితే ఇప్పుడు ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ది ఏరియా డిఎస్ ఈజ్ గివెన్ బై. సో ఇప్పుడు ఈ చిన్న ఏరియా కన్సిడర్ చేసినట్టు కదా మనం, ఈ మొత్తం క్లోజ్డ్ సర్ఫేస్ దగ్గర ఈ చిన్న ఏరియాని కన్సిడర్ చేసినాం డిఎస్ అనేది. సో దీని నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో మనం చెప్పొచ్చా, ఎట్లా చెప్పొచ్చు మనం ఎట్లా చెప్తాం అని అంటే, d/e ఈజ్ ఈక్వల్ టు ది ఈ డాట్ డిఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. సో ఈ చిన్న ఏరియా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని d/eతోని రిప్రజెంట్ చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డిఎస్ చేస్తే మనకి ఈ చిన్న ఏరియా అనేది చిన్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వస్తుంది మనకి. ఈ చిన్న ఏరియా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇట్లా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డిఎస్ అంటే ఏంటి, డాట్ ప్రొడక్ట్ అంటే కాస్ థీటా కదా.
సో ఈడిఎస్ కాస్ థీటా అని రాయొద్దాం. సో రాయొచ్చు. అయితే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నాం. సో బట్ వీ నో ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఇది మనం ఫైండ్ అవుట్ చేసినాం. చిన్న ఏరియా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఇది పక్కన పెట్టుకొని మనకి ఏం తెలుసో ఒకసారి రీకాల్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది ఈక్వేషన్ తెలుసు మనకి, ఇంతకుముందు క్లాసెస్లో చదివినాం మనం. సో ఏం చెప్తుంది ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈక్వేషన్ అంటే E ఈజ్ ఈక్వల్ టు 1/4πε టైమ్స్ ఇంటూ ది Q/r² అని చెప్తుంది మనకి. ఈ ఈక్వేషన్ తెలుసా మనకి? తెలుసు. అయితే E ఈజ్ ఈక్వల్ టు 1/4πε ఇంటూ Q/r² నుంచి మనం ఏం రాయొచ్చు అని అంటే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫ్రమ్ 1 and 2 అంటే ఈ ఈక్వేషన్ 2 అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినాను నేను. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 in 1. సో ఈ ప్లేస్లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నాకు, 1/4πε0 టైమ్స్ ఇంటూ Q/r² ఇంటూ ds cos θ వస్తుందా. సో d∅e ఈజ్ ఈక్వల్ టు d∅e ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r² ఇంటూ ds cos θ. ఆ తర్వాత ఇప్పుడు d∅e ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 అట్లనే రాసిన నేను. ఆ తర్వాత ds cos θ/r² రాస్తే ఈ ds cos θ/r² వాల్యూ d⍵. అనేది ఇక్కడ సాలిడ్ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది. సాలిడ్ యాంగిల్ గురించి ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి, దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. లేదంటే మనకి ఈ క్వశ్చన్కి అంత పెద్ద డిస్కషన్ అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో ఇప్పుడు జస్ట్ రిమెంబర్ చేయండి, ds cos θ/r² ఈజ్ ఈక్వల్ టు dw అనేసి, ఓకేనా. ds cos θ/r² అనేది సాలిడ్ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని వాల్యూ వచ్చేసి d⍵, ఓకేనా. సో అందుకని ds cos θ/r² ప్లేస్లో నేను ఇప్పుడు d⍵ రాసేసిన. సో d∅e ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ d⍵. ఆ తర్వాత ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అయితే ఇప్పుడు మనకి ఇది ఏంటి, d∅e అనేది జస్ట్ ఈ చిన్న ఏరియా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్సే కదా, ఈ చిన్న ఏరియా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ d∅e. సో బేసిక్గా మనకు మొత్తం సర్ఫేస్ నుంచి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వస్తుందో అది కావాలి, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఇక్కడ అది. కాబట్టి ఇప్పుడు అది రావాలంటే ఏం చేయొచ్చు, మనం ఈ ఈక్వేషన్ నెంబర్ 3ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ∅e వస్తుంది కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ d∅e ఈజ్ ఈక్వల్ టు ∅e అనేది టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 ఉంది కదా, సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వస్తుంది. కాబట్టి టోటల్ ఫ్లక్స్ ∅e త్రూ టోటల్ సర్ఫేస్ S ఈజ్ గివెన్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ d∅e ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ Q/4πε ఇంటూ d⍵. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ d∅e అంటే ∅e ఈజ్ ఈక్వల్ టు, ఇదేంటి కాన్స్టెంట్, ఇది చార్జ్ ఎంత పెట్టినామో అది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి 4/ε అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ని ముందుకు రాసేస్తే ఇప్పుడు ఏం మిగులుతుంది మన దగ్గర, ఇంటిగ్రేషన్ ఆఫ్ d⍵ మిగులుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ d⍵ అంటే ఏంటి, ఇది సాలిడ్ యాంగిల్ కదా. సో ఇది సాలిడ్ యాంగిల్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ d⍵ వాల్యూ వచ్చేసి 4π అనమాట. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ d⍵ ప్లేస్లో నేను 4π వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చేస్తే ఏమవుతుంది చూడండి, Q/4πε ఇంటూ 4π దగ్గర ఈ 4π క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే ఏం మిగులుతుంది, Q/ε మిగులుతుంది, అంతే. సో ∅e ఈజ్ ఈక్వల్ టు Q/ε. సో ∅e ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ E.ds ఈజ్ ఈక్వల్ టు ds cos θ ఈజ్ ఈక్వల్ టు Q/ε. సో గాస్ థీరమ్ స్టేట్మెంట్ ఇదే కదా, ఇది ప్రూవ్ చేసేసినాం కదా మనం, ప్రూఫ్ అయిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు ఆ సర్ఫేస్ లోపల మనం ఒకటే ఛార్జ్ క్యూ పెట్టిన ఉంటుంది, ఇక్కడ గుర్తుందా, ఈ సర్ఫేస్ లోపల ఒకటే ఛార్జ్ క్యూ పెట్టినాం. సో ఈ ఒక్క ఛార్జ్ కాకుండా చాలా నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి, Q1 Q2 Q3 Q4 ఇలాగా n నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి ఆ సర్ఫేస్ లోపల. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ గాస్ లా ఈక్వేషన్ ఏమొస్తుందో అప్పుడు చూద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ E.ds అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్లా చెప్పొచ్చు, Q1/ε ప్లస్ Q2/ε ప్లస్ Qn/ε ఇలాగా ఆ మొత్తం ఛార్జెస్ని సమ్ చేస్తే మనకి ఈ గాస్ లా ఈక్వేషన్ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ E.ds ఈజ్ ఈక్వల్ టు 1/, ఈ మొత్తంలో నుంచి 1/ε కామన్ తీసేసి సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n QIగా రాయొచ్చు. సో ఏం లేదబ్బా, నార్మల్ ఈక్వేషన్ అయితే ఇది. ఒకవేళ ఈ క్యూ అనేది ఒక్కటి కాకుండా n నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉంటే వాటి సమ్మేషన్ రాసేస్తాం అంతే. సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n QI, ఇట్ ఈస్ ద గాస్ లా. సో బేసిక్గా ఇది ఇంటిగ్రల్ ఫామ్ అనమాట, గాస్ లా యొక్క ఇంటిగ్రల్ ఫామ్. ఇంకా డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా కూడా ఉంటుంది ఒక క్వశ్చన్, దట్ ఈస్ డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో
get notified when I upload that video. Do subscribe to this channel and press the bell icon. Subscribe చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ ఇన్ ఫ్యూచర్లో ఆ క్వశ్చన్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇప్పటివరకు మనం ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లాని డిస్కస్ చేసినాం కదా. సో ఇప్పుడు డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లాని కూడా డిస్కస్ చేద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్జామ్లో జస్ట్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లాని డెరైవ్ చేయండి అని కూడా క్వశ్చన్ వస్తుంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఏముందో ఇది. సో కన్సిడర్ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ అ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జ్ త్రూఅవుట్ ది వాల్యూమ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్. అంటే ఇది ఏం చెప్తుందంటే ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏదో ఒక షేప్లో ఇలాగ ఏదో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తే దీని లోపల ఛార్జ్ అనేది కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూట్ అయిందనమాట. అంటే ప్రతి పాయింట్ దగ్గర ఛార్జ్ అనేది ఈక్వల్ ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అంతే. సో ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది క్లోజ్డ్ సర్ఫేస్ యొక్క ఏదో కొంచెం వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ మొత్తం వాల్యూమ్ దగ్గర సేమ్ అమౌంట్లో ఛార్జ్ అనేది కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూట్ అయింది అంతే. ఈ పాయింట్ అనేది అదే చెప్తుంది. సో అయితే ఇప్పుడు లెట్ రో బి ది వాల్యూమ్ డెన్సిటీ ఆఫ్ ఛార్జ్ ఇన్ ఎలిమెంటల్ వాల్యూమ్ డివి. అయితే ఏదో ఒక ఇప్పుడు మొత్తం వాల్యూమ్ వి ఉంటే కొంచెం దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు కొన్ని వాల్యూమ్ పార్ట్స్ డివైడ్ అయిపోయి ఉంటాయి కదా. సో ఏదో ఒక చిన్న వాల్యూమ్ ఎలిమెంట్ డివి నుంచి అంటే ఈ డీవీకి సంబంధించిన వాల్యూమ్ డెన్సిటీ వచ్చేసి రో అని చెప్తున్నాం ఇక్కడ మనం అంతే. సో రో అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందని అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇఫ్ క్యూ బి ది టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్. అయితే ఈ సర్ఫేస్ ఎస్ లోపల టోటల్ చార్జ్ క్యూ ఉందనుకుందాం. సో ఇప్పుడు ఈ రో అండ్ క్యూ మధ్య ఇప్పుడు ఫర్దర్గా వచ్చే ఈక్వేషన్స్ కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఎగ్జామ్లో రిమెంబర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా రిమెంబర్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఒక చిన్నగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు సో బేసిక్గా డెన్సిటీ అంటే మనకు తెలుసు. డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. తెలుసా తెలీదా? తెలుసు. సో అయితే బేసిక్గా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? ఛార్జ్ డెన్సిటీని డిస్కస్ చేస్తున్నాం. ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి? మాస్ ప్లేస్లో ఛార్జ్ ఉంటుంది అంతే. ఛార్జ్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్ అయిపోతుంది. ఓకేనా? సో ఛార్జ్ బై వాల్యూమ్ అంటే ఏంటి? రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వాల్యూమ్ వి. అయితే ఇప్పుడు చిన్న ఎలిమెంట్ది డిస్కస్ చేస్తున్నాం కదా మనం. చిన్న ఎలిమెంట్ ఛార్జ్ ఏముంటుంది? చిన్న ఎలిమెంట్ ఛార్జ్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ది రో ఇంటూ దాని వాల్యూమ్. అంతేనా కదా? ఏం లేదు, రో ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్ని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? రో ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ అవుతుంది. సో ఇప్పుడు చిన్న ఎలిమెంట్ ఛార్జ్ని నేను డీక్యూ అనుకుంటున్నా. డీక్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్ అవుతుంది. ఆ చిన్న ఎలిమెంట్ వాల్యూమ్ ఏమనుకున్నాం మనం ఇంతకుముందు? డీవీ అనుకున్నాం కదా. సో డీక్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ డీవీ. సో మొత్తం ఛార్జ్ కావాలంటే నేను ఏం చేయొచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ డీక్యూ చేయొచ్చు. చేస్తే ఏమొస్తుంది నాకు? ఇంటిగ్రేషన్ ఆఫ్ డీక్యూ చేస్తే క్యూ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఇంటూ డీవీ. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ డీక్యూ అంటే ఏంటి? క్యూ ఈజ్ ఈక్వల్ టు ది ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఇంటూ డీవీ. సో ఈ ఫార్ములా కోసమే నేను ఇదంతా డిస్కస్ చేసిన ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఏం రాయొచ్చు మనం? క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ దట్ ఈజ్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఇంటూ డీవీగా రాయొచ్చు. నేను రోని చాలా ముడత పెట్టినట్టున్నా కదా. సో రోని స్ట్రైట్గా రాయండి. అయితే రో ఇంటూ డీవీగా రాయొచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇంతకుముందు మనం గాస్లా డిస్కస్ చేసినాం. గాస్లా యొక్క ఇంటిగ్రల్ ఫామ్లో అక్కడ ఏం చెప్పినాం మనం? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ అని డిస్కస్ చేసినాం. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు ఈక్వేషన్ దగ్గర క్యూ వాల్యూ ఏంటో తెలిసింది మనకి. సో ఇప్పుడు నేను ఈ క్యూ వాల్యూని తెచ్చి ఈ గాస్లా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి ఈ క్యూ వాల్యూ ఉన్న ఈక్వేషన్ నెంబర్ 1 కాబట్టి సబ్స్టిట్యూటింగ్ 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ క్యూ ప్లేస్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఇంటూ రో డీవీ రాయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/ఎప్సిలాన్ అట్లనే పెట్టి క్యూ ప్లేస్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఇంటూ రో డీవీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు అకార్డింగ్ టు గాస్ డైవర్జెన్స్ థీరమ్. సో ఇది సబ్స్టిట్యూట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్లో మనం గాస్లా గురించి డిస్కస్ చేసినాం ఫిజిక్స్లో. చేస్తే అక్కడ ఏముండింది? ఇన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది డెల్ డాట్ ఏ అని చదివినాం మనం. అక్కడ చదివితే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం? అక్కడ ఏ అనేది ఏదో ఒక వెక్టర్ ఉండింది. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనేది కూడా ఒక వెక్టర్ కాబట్టి ఏ ప్లేస్లో ఈ రాస్తే ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ అనేది
సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది డెల్ డాట్ ఈగా రాయొచ్చు. సో ఇప్పుడు ఈ గాస్ డైవర్జెన్స్ థీరం ఈక్వేషన్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామని అంటే ఇక్కడ ఈ డాట్ డిఎస్ వాల్యూ కావాలి కదా మనకి. ఈ ఈ డాట్ డిఎస్ వాల్యూ అనేది గాస్ డైవర్జెన్స్ థీరం నుంచి వస్తుంది మనకి. వస్తే తీసుకెళ్ళి దీని ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అందుకే గాస్ డైవర్జెన్స్ థీరంని యూజ్ చేస్తున్నాం. గాస్లా కాబట్టి గాస్ డైవర్జెన్స్ థీరం యూజ్ చేసినామని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెమిస్టర్లో గాస్ డైవర్జెన్స్ థీరం నేర్చుకున్నాం కాబట్టి గాస్ డైవర్జెన్స్ థీరం అంటే ఏంటో కూడా తెలుసు మనకి. కావాలనుకుంటే అది కూడా వెళ్ళి ఫస్ట్ సెమిస్టర్ ఫిజిక్స్ లెక్చర్స్లో వీడియో చూసుకోండి కావాలనుకుంటే. సో ఇప్పుడు ఈ డాట్ డిఎస్ వాల్యూ అనేది ఇది గాస్ డైవర్జెన్స్ థీరం నుంచి ఈ డాట్ డిఎస్ వాల్యూ వచ్చేసి డెల్ డాట్ ఈ ఇంటూ డివి. సో ఇప్పుడు దీని ప్లేస్లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చేస్తే నాకు ఇప్పుడు ఈ ఈక్వేషన్ వస్తుంది. ఏంటి? వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ డాట్ ఈ డివి ఈజ్ ఈక్వల్ టు ది రో బై ఎప్సిలాన్ ఇంటూ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది వి. ఓకేనా? సో ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ఈ వాల్యూమ్ ఇంటిగ్రల్ డివిని క్యాన్సిల్ చేయొచ్చా? చేయొచ్చు. సో ఈ వాల్యూమ్ ఇంటిగ్రల్ అనేది బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఏం మిగులుతుంది మన దగ్గర? డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ మిగులుతుంది. సో ఇప్పుడు డెల్ డాట్ ఈ అంటే ఏంటి? డైవర్జెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. బేసిక్గా డెల్ ఆపరేటర్ అంటే ఏంటి? డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డో బై డో వై ఆఫ్ జే ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే. ఇది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఇట్లా. ఏదైనా డెల్ డాట్ ఏ అంటే ఏంటి? డైవర్జెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఉండింది ఏంటి? డెల్ డాట్ ఈ అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఈ అంతే. డెల్ డాట్ ఏ అనేది డైవర్జెన్స్ ఆఫ్ ఏ అయినప్పుడు డెల్ డాట్ ఈ అనేది డైవర్జెన్స్ ఆఫ్ ఈ అవుతుంది. సో డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్. ఇదే అనమాట డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్లా. అయితే ఈ ఫ్రమ్ ఈక్వేషన్ 4 నుంచి దీన్ని ఇంకా ఫర్దర్ డిరైవ్ చేసి మనకి ఇంకో ఫార్ములా కూడా వస్తుంది. అదేంటో చూద్దాం. డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ ఉంది కదా, ఉంది. సో బేసిక్గా ఈ వాల్యూ ఏంటి? ఈ వాల్యూ వచ్చేసి సో ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ రో బై ఎప్సిలాన్ ఉంది కదా. సో ఎప్సిలాన్ అనేది ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి పంపించేసి ఏమవుతుంది? మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. అవునా కదా? సో ఇప్పుడు ఈ ఇంటూ ఎప్సిలాన్ మల్టిప్లై చేసేసి నేను జస్ట్ రోని ఇక్కడనే పెట్టేస్తున్నా. సో డెల్ డాట్ ఈ ఇంటూ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు రో అయింది. సో ఈ ఇంటూ ఎప్సిలాన్ వాల్యూ ఏంటి? డి. సో డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు రోని రాయొచ్చు. జస్ట్ ఈ ఇంటూ ఎప్సిలాన్ వాల్యూ డి అని గుర్తుపెట్టుకోండి. సో డైవర్జెన్స్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు రో. ఇది కూడా ఈక్వేషన్ నెంబర్ వచ్చింది. సో ఈ టోటల్ ఈక్వేషన్స్ 4 and 5, 6, 7ని మనం డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్లా అని చెప్తాం. చూడండి ఇది ఒకటి వచ్చింది మనకి. డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ అని, డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ అందింది. డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు రో ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు రో. సో ద ఈక్వేషన్స్ 4, 5, 6, 7 రిప్రజెంట్స్ ది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్లా. సో దట్ ఈస్ ద గాస్లా అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. సో దట్ దే విల్ ఆల్సో అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ గాస్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ప్లేలిస్ట్లో వెళ్ళి కావాలనుకుంటే ఇంకా ఫర్దర్ ఫిజిక్స్ టాపిక్స్ చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.